ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మేడం ఈ ఒవేరియన్ క్యాన్సర్ అసలు ఏం జరుగుతది మేడం? వాళ్ళకెందుకు ఆ ప్రాబ్లమ్ వస్తది? ఏంటి? అంటే డాక్టర్స్‌గా మీరు కొంచెం సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి యాస్ ఎ కామన్ పీపుల్‌కి. ఒవేరియన్ క్యాన్సర్ అండాశయం అన్నది గర్భసంచి పక్కన ఉంటుంది. వీటిని ఓవరీస్ అంటామన్నమాట. మన బాడీలో ఎగ్ ప్రొడ్యూస్ అయ్యేది ఆ ఆర్గన్ నుంచి. ఈ ఆర్గను బాగా లోతుగా ఉంటుంది బాడీ లోపల. మామూలుగా అయితే ద్రాక్ష గింజంత ఉంటుందన్నమాట. సో మనకది ఉన్నట్టు తెలీదు. దానివల్ల ఏ ప్రభావం మనకి తెలీదనమాట. ఈ ఒవేరియన్ క్యాన్సర్ వచ్చేది రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నది ఎక్కువ ఈస్ట్రోజన్ ఎక్స్‌పోజర్, ఈ హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల అవుతుందన్నమాట. ఎవరికి ఉంటుంది ఆ ఇంబాలెన్స్? ఒకటి, ఈ ఈస్ట్రోజన్ ఎక్స్‌పోజర్ అన్నది మరి రిపీటెడ్ ఓవ్యులేషన్, అంటే ఈ ఎగ్స్‌ని రిపీటెడ్‌గా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే. ఇప్పుడు మనం ప్రెగ్నెంట్‌గా ఉన్నామనుకోండి, మనం ఓవరీస్‌కి రెస్ట్ ఇచ్చినట్టు. నేను బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నాను, అప్పుడు పీరియడ్స్ ఉండవు. అప్పుడు కూడా ఓవరీస్‌కి రెస్ట్ ఇచ్చినట్టు అనమాట. ఎవరు ఓవరీస్‌కి రెస్ట్ ఇవ్వరో వాళ్ళకి రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. సో పిల్లలే పుట్టకుంటే, బ్రెస్ట్ ఫీడింగ్ అస్సలు చేయలేదంటే, పీరియడ్స్ మరీ చిన్న వయసులో స్టార్ట్ అయ్యాయి, ఆగిపోవడం మరీ లేట్‌గా అయ్యాయి, చాలా ఏళ్ల వరకు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకున్నారు, లావుగా ఉన్నారు, అందువల్ల ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ బాడీలో ఎక్కువ ఉంది. ఇట్లాంటి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్తో ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ కాస్త పెరుగుతుంది. ఇవన్నీ లేకున్నా కూడా ఓవేరియన్ క్యాన్సర్ రావచ్చు. ఫ్యామిలీ హిస్టరీ, ఇంట్లో ఎవరికన్నా ఓవేరియన్ క్యాన్సర్ వచ్చిందన్నా, ఇంట్లో ఎవరికన్నా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, మగవాళ్ళల్లో ఇంట్లో ఎవరికన్నా ప్రాస్టేటు ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్ ఉంది అంటే ఏమన్నా జెనెటిక్ పరంగా ఈ ఓవేరియన్ క్యాన్సర్ వచ్చిందా అన్నది ఇది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందన్నమాట. సో ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్. లక్షణాలు మనం ఆల్రెడీ మాట్లాడామన్నమాట. ఎర్లీ డిటెక్షన్, తొందరగా ఎలా తెలుస్తుంది మనకి ఓవేరియన్ క్యాన్సర్ ఉన్నది? ఫస్ట్ అండ్ ఓన్లీ రూల్, నా 2 వీక్ రూల్ అండి. ఏదన్నా ప్రాబ్లం మెడిసిన్లో 2 వారాల్లో తగ్గలేదు, ఏ టాబ్లెట్ మీరు డోలో వేసుకున్నారు, ప్యాన్లు వేసుకున్నారు, అది తగ్గలేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ 2 వారాల తర్వాత టెస్టులు చేసుకోవాలి. అప్పుడే మనకి ఓవేరియన్ క్యాన్సర్ అన్నది ఎర్లీ స్టేజ్లో మనకి తెలుస్తుంది అనమాట. లేకుంటే ఆ ద్రాక్ష గింజ ఉన్న ఓవరీ మనకి పుచ్చకాయ అంత అయ్యేంత వరకు బాడీ ఓర్చుకుంటూనే ఉంటుందన్నమాట. లోతుగా ఉంది కాబట్టి మరీ పెద్దగా అయ్యేంత వరకు మనకి తెలియదు. మేడం అసలు ఇప్పుడు కొన్ని మిత్స్ ఉంటాయి మేడం, లైక్ ప్రతి డిసీజ్‌కి. సో ఇందులో ఏంది మేడం, విచ్ ఆర్ ద పాపులర్ మిత్స్ విచ్ యూ అబ్జర్వ్డ్? విత్ ఓవేరియన్ క్యాన్సరా? అంటే ఓన్లీ సిటీ వాళ్ళకే వస్తది, రూరల్ వాళ్ళకి రాదు, పెండ్లైన వాళ్ళకే వస్తది, అట్లా కొన్ని అనుకుంటుంటారు. నాకు రాదు అని అనుకుంటారు. అది పెద్ద ఆ, మిత్. నాకు ఫ్యామిలీ హిస్టరీ లేదు కాబట్టి రాదు అని నాకు రాదు. చాలామంది అనుకుంటారు. ఇంట్లో ఎవరికి క్యాన్సర్ లేదు కదా, ఈ ఓవేరియన్ క్యాన్సర్ నాకు రాదు అన్నది ఒక మిత్. ట్రీట్మెంట్లో చాలా భయాలు, మిత్స్ ఉంటాయన్నమాట. ఈ ట్రీట్మెంట్ చేసుకుంటే మేము బాగాము, ఏది చేసినా లాభం ఉండదు, అమ్మ బాబోయ్ నాకు సర్జరీ వద్దు, కీమోథెరపీ వద్దే వద్దు, ఇలాంటి భయాలు చాలా ఉంటాయి. బయాప్సీ చేసుకుంటే జబ్బు పెరిగిపోతుంది, సర్జరీ చేసుకుంటే అదేదో స్ప్రెడ్ అయిపోతుంది. ఈ మిత్స్ కామన్గా చూస్తాము ఓవేరియన్ క్యాన్సర్తో. ఎక్కువ అడుగుతుంటారా మేడం పేషెంట్స్? అడుగుతారు. బయాప్సీ అయితే అడుగుతారు. అంటే కొన్ని ఓవేరియన్ ఫస్ట్ స్టేజ్‌లకి అస్సలు చేయం బయాప్సీ. కానీ థర్డ్, ఫోర్త్ స్టేజెస్‌లో బయాప్సీ చేయాలి అంటే, బయాప్సీ చేస్తే స్ప్రెడ్ అయిపోతుంది కదా మేడం, ఇది చేసుకోకుంటే బెటర్ కదా, ఇది అందరూ అడుగుతారు. రెండోది కీమోథెరపీ వద్దే వద్దు అని. కీమోథెరపీతో చాలా యూ యూజ్‌ఫుల్ ట్రీట్మెంట్ అది. బాగా మన రికరెన్స్ రిస్క్స్ బాగా తగ్గుతాయన్నమాట. కానీ కీమోథెరపీ అన్న మాట వినంగానే నాకొద్దు అని పారిపోవడానికి రెడీగా ఉంటారనమాట. సో ఇది కీమోథెరపీకి ఉన్న విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అన్నది అనుకుంటారు. సో అది దట్ ఈస్ నాట్ ట్రూ. సో అది ఒక ఇది. మేడం ఎట్లా ఉంది మేడం, అంటే రూరల్ అర్బన్ దీని రెండిట్లో ఎవరికి ఎక్కువ వస్తుంది మేడం మీ అబ్జర్వేషన్? సో ఇండియాలో ఇంతకుముందు రూరల్ అయినా అర్బన్ అయినా కూడా సర్విక్స్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వారం అంటాము, ఆ సర్విక్స్ క్యాన్సర్ వాజ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ అనమాట. తర్వాత కొన్నేళ్ళకి ఇప్పుడు లాస్ట్ 15 ఇయర్స్లో ఏమైందంటే, రెండు రూరల్లోనూ అర్బన్లోనూ ఈ సర్విక్స్ క్యాన్సర్ అన్నది తగ్గుతుంది. ఒకటి వ్యాక్సిన్స్ వల్ల, సెకండ్ జనరలీ హైజీన్ లెవెల్స్ మంది కొంచెం ఇంప్రూవ్ అవడంతో సర్విక్స్ క్యాన్సర్ రిస్క్ బాగా తగ్గుతుంది అనమాట. బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువైంది.
అర్బన్‌లోను, రూరల్‌లోను. స్పెషల్లీ అర్బన్ ఏరియాస్‌లో. ఒవేరియన్ క్యాన్సర్ అన్నది ఇంతకుముందు ఎక్కువ చూసేవాళ్ళం కాదు. ఒక 20 ఏళ్ల ముందు. ఈ మధ్య కొంచెం కామన్‌గానే చూస్తున్నామనమాట. లైఫ్ స్టైల్ ఏమైనా కారణమా మేడం? లైఫ్ స్టైల్ గూడా. ఎందుకంటే నేనన్నట్టు ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నవేమున్నాయో మనకి ఈస్ట్రోజన్ ఎక్స్‌పోజర్ వల్ల అవుతుందనమాట. సో, ఇంతకుముందు అందరూ 10 పిల్లలు కనేవాళ్ళు, బ్రెస్ట్ ఫీడింగ్ చేసేవాళ్ళు, ఎర్లీగా ప్రెగ్నెన్సీ అయ్యేది. సో, ఇప్పుడైతే మనకి 32 ఇయర్స్ ముందు ఫస్ట్ డెలివరీ కూడా అవ్వట్లేదు. చూడమన్నమాట ప్రెగ్నెన్సీ. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఫర్ వాట్ ఎవర్ రీజన్ 1 ఇయర్, 1.5 ఇయర్స్ అట్లయితే చేయలేం. 6 మంత్స్ అయితే మహా కష్టపడి వి ట్రై అండ్ ఫినిష్ 6 మంత్స్ అట్లీస్ట్ బ్రెస్ట్ ఫీడ్ చేయాలన్నది. సో, వీటన్నిటితో మనకి ఓవేరియన్ ఈస్ట్రోజన్ ఎక్స్‌పోజరు ఎక్కువ అవుతుందన్నమాట. చాలామంది అంటారు, అంటే నాట్ స్టిల్ ప్రూవెన్ సైంటిఫికలీ, కానీ డయట్‌లో ఏమన్నా ఉందేమో. ఈ హార్మోన్స్ ఎక్కువ ఉంటే ఇప్పుడు చికెన్‌కి మనం హార్మోన్స్ ఇస్తున్నాము, ఫీడ్ చేస్తున్నాము. మన పాలలో ఏదో హార్మోన్ ఉందేమో. సో, నాన్ ఆర్గానిక్ ఫుడ్ వల్ల ఏమన్నా వస్తుందేమోనన్నది ఉంది. బట్ మెయిన్‌లీ అన్‌ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నప్పుడు లావ్ అవ్వడంతో, ఒబేసిటీతో కూడా ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవుతుందన్నమాట. సో, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనకి వి ఆర్ సీయింగ్ మోర్ అండ్ మోర్ ఓవేరియన్ క్యాన్సర్. సో, సర్విక్స్ క్యాన్సర్ తగ్గడం, ఓవేరియన్ క్యాన్సర్ పెరగడం, అది బ్రెస్ట్ క్యాన్సర్‌కి త్వరగానే పోటీకి వస్తుందన్నమాట. అట్లా. మేడం లాస్ట్ మేడం మా వ్యూవర్స్కి ఏదన్నా ఒక 5 స్టెప్స్ ఆఫ్ సేఫ్టీ చెప్పగలుగుతారా? అంటే ఫస్ట్ మనం ఎట్లా అనుమానించాలి, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎట్లా అనేది ఒకటి క్విక్గా వాళ్ళు సస్పెక్ట్ చేయడానికి, డాక్టర్ అడ్వైస్ తీసుకోవడానికి రిగార్డింగ్ ఓవేరియన్ క్యాన్సర్. ఫస్ట్, ఈ అండాశయం అనేది ఒకటి ఉంది, దానికి క్యాన్సర్ రావచ్చు. సో, ఆ అవగాహన మనకి ఉండాలి. మనం ఇది రికగ్నైజ్ చేయము. రెండోది, దీనికి టిపికల్ సిమ్టమ్స్ అని ఉండదన్నమాట. సో, సిమ్టమ్సే వేగు. సో, ఏ సిమ్టమ్ అన్నా కూడా మనకి బాగవ్వట్లేదు, కడుపులో సరిగ్గా లేదు అంటే మన జనరల్ ఫిజిషియన్ దగ్గరికి కానీ, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ ఎక్కడికొక్కడికి వెళ్ళాల్సిందే. మూడోది, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇంప్రూవ్మెంట్ లేదు అంటే ఇది ఇంతే, నాకు అసిడిటీ ఉందేమో అని అనుకోకుండా మనమే అడిగి ఒక అల్ట్రాసౌండ్ చేసుకోవడంలో తప్పేమీ లేదు. నాలుగోది, మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఓవేరియన్ క్యాన్సర్కి. ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే మరీ మంచిది. థర్డ్ స్టేజ్లో మనం డిటెక్ట్ చేసినా కూడా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో, భయపడకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్, నేను మెడికల్ ఆంకాలజిస్ట్ అయినా నేను చెప్పేది, ఈజ్ ద సర్జరీ దట్ వీ డూ ఓవేరియన్ క్యాన్సర్కి. సో, ఒకవేళ మనకు ఓవేరియన్ క్యాన్సర్ డయాగ్నోసిస్ వస్తే మనం చేసుకునే సర్జరీ, మనం వెళ్ళే సర్జను బెస్ట్గా ఉండాలి, కరెక్ట్గా చేయాలి. ఆ సర్జరీ తప్పైతే మాత్రం తర్వాత మనం ఎన్ని రిపేర్లు చేసినా అది సరికాదు. సో, ఏ సర్జన్ దగ్గరికి వెళ్తామో ఆలోచించుకుని చేసుకోవాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.